నేను ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజన్నా 1924లో జరిగినటువంటి కల్తీ విషయం గురించి అడిగారా? ఒక పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడే హక్కు మీకుందా? ఇవాళ తిరుమల తిరుపతిలో జరిగినటువంటి నేతిలో అసలు నెయ్యే లేకుండా లడ్డూ ప్రసాదాన్ని అందించినటువంటి విషయాన్ని మీ నాయకుడిని మీరు అడగగలరా? జగన్మోహన్ రెడ్డి గారి గల్లాన్ని పట్టుకుని మీరు అడగగలరా? ఇవాళ వాళ్ళ దోపిడీ కోసం, స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళు చేసినటువంటి దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చి శాసన మండలిలో చేసినటువంటి రాద్ధాంతం. సిగ్గుపడతా ఉన్నారు ప్రజలు. చేసిందే మహాపాపం. ఆ మహాపాపాన్ని చేసి కప్పిపుచ్చుకోవడానికి మరింకో పాపాన్ని దిగజారుతా ఉన్నారు. నిజంగా ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితులు ఉండవు. సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. లేని సంస్థను తీసుకొచ్చి ఇందుట్లో ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్లియర్గా టీటీడీ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇండాపూర్ సంస్థ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, హెరిటేజ్ నేతి సప్లై విషయంలో ఎటువంటి కార్యక్రమాలు జరగలేదని క్లియర్గా చెప్తా ఉన్నారు.